2047 నాటికి వికసిత్ భారత్ స్వర్ణాంధ్ర సాధన కోసం శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు శాసనసభలో తీర్మానం ప్రవేశపెట్టగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి సత్యకుమార్ బలపరిచారు. భారతదేశ సమగ్రాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ప్రధాని మోదీ దార్శనికతకు అనుగుణంగా కేంద్రం ప్రతిపాదించిన ఆత్మనిర్భర్ భారత్, వికసిత్ భారత్ సంకల్పం సాధనకు కృషి చేయాలని చంద్రబాబు అన్నారు. ఆంధ్రప్రదేశ్ను 308 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని చెప్పారు. ఏపీని తయారీ కేంద్రంగా మారుస్తామని, స్థానిక ఉత్పత్తులకు బ్రాండింగ్ కల్పిస్తామని, ప్రపంచంతో పోటీ పడేలా చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ను అన్ని రంగాలలో అగ్రగామిగా నిలపడం ఎన్డీఏ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. 2047 నాటికి భారత్ను ప్రపంచంలోనే అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టి రాష్ట్రాన్ని 308 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్దేశించుకుంది. స్థానిక పరిశ్రమల అభివృద్ధి, తలసరి ఆదాయం పెంపు, ఏటా 15% స్థిరమైన వృద్ధి రేటు నమోదు చేయాలనే ఘనమైన లక్ష్యాల సాధనకు ఈ ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు సూచించిన విధంగా 2 దశలలో రాష్ట్రాన్ని ఒక తయారీ కేంద్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించడమైనది. అదే వోకల్ ఫర్ లోకల్, లోకల్ టు గ్లోబల్. తొలి దశ వోకల్ ఫర్ లోకల్లో భాగంగా స్థానిక ఉత్పత్తులు పెంచడం, వాటికి ఒక బ్రాండ్ ఇమేజ్ను సృష్టించాలని నిర్ణయించాం. రెండో దశ లోకల్ టు గ్లోబల్. దీని ప్రకారం ప్రపంచ స్థాయి నాణ్యతతో తయారైన ఉత్పత్తులతో అంతర్జాతీయ మార్కెట్లో మన స్థానిక ఉత్పత్తులు పోటీ పడేలా చేయడం. ఇంటింటా స్వదేశీ సిద్ధాంతాలు ప్రాధాన్యతనిస్తూ స్థానిక ఉత్పత్తుల్ని వినియోగించాలని ఈ సభలోని సభ్యులందరూ ఏకగ్రీవంగా తీర్మానించడమైనది. ఈ తీర్మానం ద్వారా స్థానిక వర్గాలకు మద్దతు ప్రకటించాలని రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈలు, చేతి వృత్తుల వారు, శిల్పకారులు, రైతులు, చేనేత కార్మికులు, యువ పారిశ్రామికవేత్తల అభివృద్ధికి సంపూర్ణ మద్దతు తెలపాలని ఆకాంక్షిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లోని చారిత్రక పర్యాటక ప్రాంతాలు, పుణ్యక్షేత్రాలు సందర్శించేలా ప్రజలను ప్రోత్సహిస్తూ రాష్ట్ర ఆర్థిక స్వావలంబన, సాంస్కృతిక గౌరవాన్ని కాపాడడానికి ఈ సభ కట్టుబడి ఉంటుంది. రాష్ట్రాభివృద్ధి, తద్వారా దేశాభివృద్ధి దిశగా సభ్యులందరూ కలిసి ఈ సామూహిక సంకల్పాన్ని వ్యక్తపరచడం ఒక చారిత్రక అడుగుగా ఈ శాసనసభ భావిస్తోంది.